తెలంగాణ ప్రాజెక్టుపై టీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Very high plant load factor hydropower project. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వర్క్ షాప్ లో నేతలకు ప్రచార పాఠాలు నేర్పారు ఏఐసీసీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాసన్. పంచ్ లాంటి నినాదాలు ప్రభావం చూపే నేతల ప్రసంగాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కేసీఆర్ హఠావో, కిసాన్ బచావో లాంటి ఉదాహరణలను ఆయన వివరించారు. పథకాలకు సంబంధించి ఆయా లబ్దిదారులను దృష్టిలో పెట్టుకుని వారికి దగ్గరయ్యే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై నేతలు చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టుపై టీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సిమెంట్ డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, మంచినీళ్లు, ఒక ఆదర్శ గ్రామానికి ఎన్ని వసతులు కావాలో అన్ని వసతులతో పులిచింతల R&R లో నిర్మాణం చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెప్పి పనిచేస్తాం. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు నీటి నుంచి ఆ ప్రాంతానికి 200 కోట్ల రూపాయలతోని సుమారు 15 నుంచి 20 వేల ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేయించున్నాం. కీసరలో నిన్న జరిగిన లాయర్ ఉదయ్ కుమార్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. భూ వివాదమే ఈ హత్యకు కారణమని తేల్చారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన లోకేష్ కు కీసరలో 5 ఎకరాల భూమిని అమ్మేశాడు ఉదయ్ కుమార్ తండ్రి. అయితే దీనికి అంగీకరించిన ఉదయ్ ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ లోకేష్ పై ఒత్తిడి చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఉదయ్ ను హత్య చేశాడు లోకేష్. నిందితుడిని ఈ సాయంత్రం మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు రూపొందుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పటికే 25కు పైగా కార్యాలయాలు ఏర్పాటు కాగా ఇవాళ మరో 15 కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని సూర్యారావుపేటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది కమిషనర్ ఆఫీస్ ప్రారంభమైంది. దీన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఇటు మహిళా సాధికారిత సంస్థను మంత్రి మృణాల్ని ప్రారంభించారు. అంతకుముందు ఆర్టీసీ కార్యాలయాన్ని ఎండీ సాంబశివరావు ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు చేరువగా పరిపాలన సాగిస్తామన్నారు ఉద్యోగులు. ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్దికి శాయశక్తులా పాటుపడతామన్నారు. ఇవ్వండి మేడం, ఇవ్వండి మేడం. చైనాలో చంద్రబాబు రెండో రోజు పర్యటనలో 10,000 కోట్ల విలువైన గ్యాస్ ఆధారిత ఎరువుల కంపెనీ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. చైనా హాంగ్క్యూ కాంట్రాక్టింగ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, ఇజోమ్ మెరిక్ హోల్డింగ్స్, LEPL వెంచర్స్ లిమిటెడ్ తో ఏపీ ఈడీపీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది. స్పానిష్ కంపెనీ ఆక్సియోనా ఎనర్జీ ప్రతినిధులు బాబుతో సమావేశమయ్యారు. 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ స్థాపనకు ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ ఆసక్తి కనబరిచింది. హైదరాబాద్ బస్ భవన్ దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు నేతలు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజల తరఫున బీజేపీ పోరాడుతోందన్నారు బీజేపీ నేతలు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తడి పొడి చెత్తను వేరు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కాలనీ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు జనార్దన్ రెడ్డి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఓ పక్క పోలీసులు గస్తీ కాస్తుండగానే అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయారు. సుమారు 4 బైకులను పూర్తిగా కాల్చివేశారు. బాధితుల ఫిర్యాదుతో దుండగుల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. నిమ్స్ లో ప్రైవేటు కార్మికులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తమను అవమానించారంటూ బైఠాయించారు. సీఎం ఆఫీసును ముట్టడించేందుకు వెళుతున్న కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి. భీమవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్ కు ముందు పుష్టిగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు దుక్కిదున్నే పనిలో ఉన్నారు. అల్పపీడనం ప్రభావంతో మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటలుగా చూస్తే కనుక రాష్ట్రంలో దాదాపుగా కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతం దక్షిణ ఒరిస్సా అలాగే ఉత్తర కోస్తా తీరానికి కొనసాగుతున్న ఈ అల్పపీడనం కారణంగా మొత్తం తీరం పొడవునా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. అలాగే తీరం వెంబడి దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని కారణంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దు, కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఋతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతుండడంతో మొత్తం రైతుల్లో ఆశలు మరింత చిగురించాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా అంటే ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న తర్వాత ఏర్పడిన తొలి అల్పపీడనం కారణంగా రైతులందరూ కూడా చాలా ఆశాభావంగా ఉన్నారు. అంటే ఇప్పటికే విత్తనాలు అన్నీ వేసి దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసుకున్న రైతులందరూ కూడా అంటే పంటకు సరిపడా వర్షం నమోదయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు తీరం వెంబడి దీంతో వాళ్ళందరూ కూడా మంచి ఆశాభావ పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అలాగే సముద్రం కూడా కొంత అల్లకల్లోలంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దక్షిణ ఒరిస్సా నుంచి అలాగే ఉత్తర కోస్తా తీరం వెంబడి కొనసాగుతున్న ఈ అల్పపీడనం మరింత బలపడితే ఈ వర్షాభావ పరిస్థితులు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో కూడా మొత్తం కోస్తా తీరం వెంబడి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా మొత్తం విశాఖ మొత్తం అలాగంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్ ఎన్టీవీ విశాఖపట్నం.